ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మాటలు దొరికిపోతే తప్పులో పడిపోతారు. చిన్నపిల్లలు కూడా ఉంటారు, పెద్దవాళ్ళం నాకు అన్నీ తెలిసిన మాట్లాడుతుంటే వాళ్ళందరూ ఒక తప్పు ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడావు, ఇలా మాట్లాడచ్చు నీకు ఎదురిస్తుంది. జాగ్రత్త చెప్తుంది, అమ్మా ఎంత ధర్మమో చూడండి, తల్లి సమస్యను తాను పంచుకోవాలి. భీష్ముడు ఇప్పుడు వచ్చినటువంటి సమస్య సామాన్యమైన సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. దీనికి పరిష్కారం దొరకాలి. వెంటనే ఆవిడ కూడా అంత ఉదారులై సత్యవతి దేవి సమాధానం చెప్పాలి కదా, ఆ తల్లి కూడా మాట్లాడాలి కదా. అందుకని ఆయన ఇంకొక ఉదాహరణ కూడా ఒకటి చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మా అదొక పద్ధతి ఉంది, ఆలోచించి ఈ విషయంలో. ఈ పద్ధతులు ఏదైనా ఎవరైనా ఉదాహరణలు వచ్చి సంకల్ప మాత్రము చేత మరదళ్లకు సంతానాన్ని ఇచ్చి మరిచిపోయేవాడు ఉన్నాడా, ఆలోచించు తల్లి అన్నాడు. ఇంకొక ప్రతిపాదన కూడా చెప్తా తల్లి, దీంట్లో కూడా ఆలోచించు అన్నాడు. ఇది చాలా రహస్యాలు తెలియజేస్తుంది. ఈ ఘట్టాన్ని పట్టుకొని మనం మారాలి లేదా ఇక మనకు జన్మకు మోక్షం దొరకదు. అంత అద్భుతమైనటువంటి ఘట్టం భీష్ముడు చెప్తున్నాడు. ఏమిటంటే అమ్మా బృహస్పతి ఒకానొకప్పుడు ఉతజ్యుడు అనేటువంటి మహర్షి భార్య అయినటువంటి మమత యందు ఆమెతో మాట్లాడి ఆమెను దేవన్యాయమును అనుసరించి కోరగా ఆమె గర్భంలో ఉన్న బిడ్డడు దానిని తెలుసుకొని అది ధర్మ వ్యతిరేకమని పెద్దగా అరిచాడు. అప్పుడు బృహస్పతి ఆ బిడ్డడిని నీవు అంధుడవుతావని శపించాడు. ఒక ఉదాంతాన్ని పట్టుకొస్తున్నాడు. జరిగినటువంటి ఇంతకు పూర్వమైనా జరిగిందా అంటే మనం ఏదైనా చెప్పుకుంటాం కదా, అలానే భీష్ముడు చెప్తున్నాడు ఈ లోకంలో ఇంతకుముందు ఇలాంటివైనా జరిగినాయా, అమాలో జరిగింది. అది ఎక్కడో మొదలుపెట్టాడు. చూడండి ఎక్కడ మొదలుపెట్టాడు. బృహస్పతి ఒకానొక ఎవరి బృహస్పతి ఎవరి గురువు, దేవతల యొక్క గురువు బృహస్పతి. ఒకానొకప్పుడు ఉతత్యుడు అనే మహర్షి ఉతత్యుడు అనేటువంటి మహర్షి భార్య అయిన మమత, మహర్షి భార్య పేరు మమత, ఆమెతో మాట్లాడి ఆమెను దేవన్యాయం అనుసరించి కోరగా ఆమె గర్భంలో ఉన్న బిడ్డడు దానిని తెలుసుకొని అది ధర్మ వ్యతిరేకమని పెద్దగా అరిచాడు. ఒక ప్రతిపాదన చేస్తే అందులో ఉన్న గర్భంలో ఉన్న బిడ్డడు అరిచాడు. చెప్పినటువంటి దేవరహస్యాన్ని అతడు అరిచి చెప్పాడు. బయటకు చెప్తే అతన్ని శపించాడప్పుడు బృహస్పతి ఆ బిడ్డని శపించాడు. ఏమని? నీవు అంధుడవుతావని శపించాడు. ఎందుకు శపిస్తారు అంటే చెయ్యరాని తప్పులు చేస్తే, పెద్దల యందు అధిక్షేపిస్తే, తల్లిదండ్రులను గౌరవించకపోతే, గురువులను గౌరవించకపోతే, నోరుంది కదా అని అనవసరంగా మాట్లాడితే ఎదుటి వారి కోపం వస్తే కొడతారు కదా, కొట్టడమే శపించడం. ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో ఎదుటివారు మనకు శిక్ష వేస్తున్నారని శపించడమే. అది పూర్వకాలంలో ఎలా ఉండేది, ఈ యుగంలో ఈ ధర్మం. కాబట్టి ఆయన శపించాడు. ఆ కారణం చేత ఉతత్యుని భార్య కడుపులో ఉన్న పిల్లవాడు అంధునిగా పుట్టాడు. తపస్సు అంటే చీకటి, ఇక పుట్టిన దాదిగా చనిపోయే వరకు పుట్టివాడు కాబట్టి ఆయనను దీర్ఘతముడు అని పిలిచారు. కాముడు అంటే చీకట్లో ఉంటాడు, దీర్ఘంగా ఉండిపోతాడు. ఆయన కథ చెప్తున్నాడు ఇక్కడ భీష్ముడు. ఆయన ఎక్కడ వచ్చాడు అంటే చెప్పాడు ముందుగా. ఎంత వివరణ చేస్తారో మనకు. ఆయనను దీర్ఘతముడు అని పిలిచారమ్మా. ఇప్పుడు ఈ దీర్ఘతముడు గొప్ప వేద పండితుడయ్యమ్మా, పెరిగి పెద్దవాడయ్యాడు, వేదాంగాలు చదివాడు, మహాపండితుడయ్యాడమ్మా. తర్వాత అతనికి వివాహం కూడా చేసుకున్నాడమ్మా. ఆయన భార్య పేరు ప్రద్వేషిణి. పేర్లు ఎంత బాగున్నాయి చూడండి. ప్రద్వేషిణి ఉంటుందా పేరు? దొరుకుతుందా? 1,00,000 మంది నిలబెట్టి చూస్తే దొరుకుతుందా ఈ పేరు? ప్రద్వేషిణి ఎంత గొప్ప నామో చూడండి. ప్ర అంటే పరుల యందు ద్వేషిణి, వాళ్ళ యందు ద్వేషం ఉన్న నీ అమృతాన్ని చూపించేటువంటి పేరు. అర్థం దాంట్లో ఉంది. ఎంత గొప్ప పేరు ప్రద్వేషిణి అంటే పరుల యందు ఉన్నటువంటి ద్వేషాన్ని కూడా ఆమె అమృతంతో చిరునవ్వుతో స్వీకరిస్తుంది. అంత అద్భుతం మాట. ప్రద్వేషిణి ఆయన భార్య పేరు. ఎవరి భార్య? దీర్ఘతముడి భార్య. ఈ దీర్ఘతముడు ఎవరు? అంధుడు. ఈ అంధుని భార్య ప్రద్వేషిణి. ఆయనకు గౌతముడు అని పేరు కలిగిన కుమారుడితో సహా చాలా మంది కొడుకులు కలిగారు.
గౌతముడు అనేటువంటి గౌతముడు ఆ గౌతముడు కాదండి, అహల్య గౌతముడు కాదు, ఈ పేరు వేరే గౌతముడు. ఆయనకు చాలా మంది కలిగారు. ఒక రోజున ఆయన భార్య ఆయనను విసుక్కుంది. చాలా ధర్మ సూక్ష్మ చెప్తారు ఇక్కడ, బాగా పట్టుకోవాలి దయచేసి, ఎన్ని ధర్మ సూక్ష్మ చెప్తారు ఇక్కడ. ఆయన భార్య ఒక రోజున భర్తను విసుక్కుంది. అప్పుడు ఆయన, నువ్వు నా మీద ఎందుకు చిరాకు పడుతున్నావు అని సౌమ్యంగా అడిగాడు భర్త, దీర్ఘతముడు అని అడిగాడు. అడిగితే ఆ భార్య అంటుంది, ఏమిటి? ప్రద్వేషిని అడుగుతుంది. ఏమనుకుందంటే, లోకములో స్త్రీని భరిస్తాడు కాబట్టి అతని భర్త అని అన్నారు. కానీ మనమేమనుకుంటాం? ఏం నానుడు మనం ఇక్కడ? భరించేవాడు భర్త. భరించేవాడు భర్త. ఇంకా గుర్తు చేసుకోండి, ఇది అయిపోయేసరిగా గుర్తు చేసుకోండి. లోకంలో స్త్రీని భరిస్తాడు కాబట్టి అతని భర్త అని, అట్లే భర్త చేత భరించబడుతుంది కాబట్టి ఆమెను భార్య అన్నారు. మీరు రెండు మాటలు బాగా దగ్గర ఉంటాయి, భర్త భార్య. అందుకని ఒత్తులు తీసేయండి, అందుకని యావత్తు తీసేయండి, తావత్తు తీసుకోండి. ఏమన్నా దాంట్లో బారా బారా బాగా గుర్తు పెట్టుకోండి. ఈ రెండింటికి పురుషుడికి తావత్తు పెట్టారు. తావత్తు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఒక్క కాడ కుదిరి ఇలా ఉంటుంది, చక్కగా వెళ్ళిపోతుంది. ఒకే కాడ తిరిగితే ఇలా వెళ్ళిపోతుంది. భార్య స్థానంలో చూడండి, ఆమె పొత్తు తీసుకురండి, యావత్తు వస్తుంది. ఇలా వచ్చి ఇలా తిరుగుతుంది వంక. ఎన్ని స్టూడెంట్ తిరగండి, ఇలా వచ్చి ఇలా తిరిగి మళ్ళీ ఇలా తిరగాలి. అదే తావత్తు కాడ ఒక్కసారి ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోతుంది. అంటే ఎవరికి ఉంది ఎక్కువ చిక్కులు? భార్యకే ఉంటుంది. భార్య, అందుకే స్త్రీకి ఇచ్చాడు సహనాన్ని దేవుడు, ఊరికి ఇవ్వలే. సహనమనే ఆభరణము స్త్రీకే సంకల్పించాడు. కాబట్టి భరించడం చేత భరించబడుతుంది కాబట్టి ఆమెను భార్య అంటారు. కానీ మనకి ఈ విషయంలో తేడా అయింది. నీవు మన విషయంలో తేడా అయింది అంటున్నాను. ఎందుకైనా తెలుసా? నువ్వు గుడివాడి వెళ్ళిపోయావు. నేను నిన్ను సాధాలి, నేను నీకు అన్నం పెట్టాలి, అన్ని నేను నిన్ను చూసుకోవాలి. నేను భరిస్తున్నాను, నువ్వు నన్ను భరిస్తలేవన్నా. ఆమె ఏ రకంగా మాట్లాడుతుందో చూడండి. మన ఇద్దరి విషయంలో తేడా అయిపోయింది, రివర్స్ అయిపోయింది. కానీ మన విషయంలో తేడా అయింది. నీవు గుడ్డివాడివి, అందుకని నీకు అన్నం పెట్టడం, నిన్ను పోషించడం నా పని అయిపోయింది. కాబట్టి నేను నీకు భర్తనయ్యాను, నువ్వు నాకు భార్యవయ్యా. దేహాలు వేరేమో, కానీ పోషించడంలో ఇంత వైక్లభ్యం వచ్చింది. ఇక్కడ కూడా మనం ఇన్ని ఇబ్బందులు పడుతున్నట్టే కారణం ఒక్కటే. భార్య భర్తలలో భార్య చేయవలసినటువంటి పని భార్య చేయాలి, భర్త చేయాల్సినటువంటి పని భర్త చేయాలి. చేస్తా ఇది సుఖవంతంగా ఉంటుంది. కానీ ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే, భర్త చేసే పనులలో భార్య వేలు పెడుతుంది, భార్య చేసే పనులలో భర్త పెట్టాలి. ఇక్కడ సమస్యలు వస్తున్నాయి. మీరు ఆలోచించుకోండి ఒకసారి కుటుంబాలలో. భార్య చేయాల్సిన కర్తవ్యం ఇంతకు చెప్పారు మనం. భార్య ఇల్లును చక్కదిద్దుకోవాలి, పిల్లలను చక్కదిద్దుకోవాలి, కుటుంబాన్ని చక్కదిద్దాలి, దర్శకత్వం వహించాలి భార్య. ఉండాలి. ఇంతకు మించి ఎక్కువ ఆలోచించిందా సమస్య ఇంట్లో? భర్త ఏం చేయాలి? లేవగానే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. తనకు శక్తి రావాలంటే బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, స్నానం ఆచరించాలి, ఇంటి యందు దీపాన్ని వెలిగించాలి. యజమానిగా దీపాన్ని వెలిగించి దండం పెట్టుకొని సూర్యోదయం అవుతుందనగానే వెళ్ళిపోవాలి భర్త అనేవాడు. ఎక్కడికి? సంచారానికి వెళ్ళాలి. దేనికి సంచారం? ఇంట్లో భార్య పిల్లలను, తల్లిదండ్రులను, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఉంటే వీళ్ళందరినీ పోషించడానికి. ఇప్పుడు ఆ కుటుంబాలే లేవు. భార్య, భర్త, పిల్లలు. ఎంత కారణమో. ఒకడైతే ఉన్నారు, భార్య భర్తలే, పిల్లలు కూడా లేరు, అత్తమామ వెళ్ళేశారు. ఆడబిడ్డలు ఇంటికి రావద్దు, యారాళ్ళ ఇంటికి రావద్దు, మేమిద్దరమే. దేనికది? చావడానికి తప్ప నీ బతుకు వద్దు కదా. అందుకే కొన్ని ఉంటాయి, శాపాలు ఉంటాయి. కాబట్టి నేను నీకు భర్తనయ్యాను, నువ్వు నాకు భార్యవైపోయావు, కానీ పురుషుడు అయ్యావు. ఏమిటి ప్రారంభం అని ఆమె సుకుమారంగా మాట్లాడుతుంది. నీవు గుడ్డివాడివి, ఎందుకు పనికిరానివి, ఎందుకు పనికిరావు, ఎక్కడికి వెళ్ళలేవు, ఏమీ చేయలేవు, వేదము చదువుకుంటే ఎప్పుడు ఇంటి అందే కూర్చుంటావు. ఎక్కడికి వెళ్ళలేవు, బయటకు. నువ్వు బయటకు వెళ్ళవు, నన్ను బయటకు తీసుకో. ఎవరైనా ఎక్కడికి వెళ్ళినప్పుడు, ఎక్కడైనా
ఎవరైనా నీకు సంతోషించి నీ చేతిలో ఏదైనా దక్షిణ పెట్టినట్లయితే అది ఎంతో కొంత పనికొస్తుంది తప్ప నువ్వు సంపాదించిందేముంది, నన్ను చక్కగా చూసుకున్నదేముంది, నన్ను సంతోషంగా చూసుకున్నదేముంది, ఎక్కడొచ్చింది ఇది? నన్ను బయట తిప్పలేదు, నాకు విలాసవంతమైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు, నాకు పక్కింట్లో అన్నీ ఉన్నాయి, నాకు తెచ్చి పెట్టలేదు. ఒక్కొక్కరు కూడా ఎన్ని దిగేసుకున్నారో, నాకేముంది, ఉన్నదేదో ఉంది, అంతో ఇంటూ తల్లిగారు పెట్టింది ఉంది, దాన్ని తీసుకెళ్లి ప్రారంభంలో బ్యాంకులో తాకట్టు పెట్టావు, అది తెస్తావు ఊడిపోతుంది వాళ్ళు. ఇప్పుడు నా భార్యలు మాట్లాడతారు, ఎక్కడొచ్చిందని ఇక్కడే. మీరు పక్కపట్టకండి దయచేసి. ఏముంటుంది దాని నుండి అంటే ప్రశాంతత ఉందా ఇంట్లో ఈ కోరికలు కలగడం వల్ల? ఒక్క నగ్న సత్యం పట్టుకోండి దయచేసి. నిజంగా మీ గురించి మాట్లాడడం, నా గురించి చెప్తాను ఒక మాట, ఒక ఉదాహరణ చెప్తాను. మీ మీద చెప్పకూడదు. నా భార్య ఉంది, నేనే ఉన్నాను. నా భార్యకు నిజంగా ఆమె హారాలు వేసుకునేది ఉందనుకోండి, ఆమె ఎందుకు రాసి ఉందనుకోండి, ఆమె చేసిన పుణ్యం బాగా గొప్పదైతే, ఆమె ఇంత పెద్ద నగలు వేసుకునేది పుణ్యం ఉందనుకోండి, ఆమె రాసుకొని వచ్చింది అనుకోండి, నేను గుడిసెలో బ్రతికినా, నాకు ఏ సంపాదన లేకపోయినా ఖచ్చితంగా ఆమె అవి వేసుకుంటుంది, వస్తాయి తప్పకుండా. కానీ ఆమె ఎందు లేకపోతే నేను కోటీశ్వరునైనా సంపాదిస్తాను, తీసుకొస్తాను, అన్ని పెట్టెలో పెట్టి పెడతాను. కానీ ఆమెకు పక్షపాతం వచ్చి పడిపోయి ఇప్పుడు పెట్టుకోవడానికి రాక ఉందా తనకు. అవి ధరించి బయటకు వెళ్ళగలదా? మరి ఉండేలా అంటే అర్థం ఏంటి దీంట్లో? నువ్వు ధరించేది అంటే ఎందుకు విసిగిస్తావు ఇంట్లో? నువ్వు ధరించేది అంటే నువ్వు అనుభవించేది అంటే వస్తుంది, ఆ సుఖాలన్నీ వస్తాయి. కానీ లేని దాన్ని ఇంట్లో సమస్యగా పెట్టుకొని ఆ శాంతిని ఎందుకు పెట్టుకుంటారు? ఇంట్లో లక్ష్మీదేవిని ఎందుకు వెళ్ళగొట్టుకుంటారు? ప్రతిరోజు గొడవే. దీనివల్ల నాకు ఇది తెచ్చివ్వలేదు, మన ఇంట్లో ఇది లోపం ఉంది, వాళ్ళ ఇంట్లో ఎందుకు చూడండి, వాళ్ళ ఇంట్లో యోగం ఉంది తిన్నారు, వాళ్ళకు తినే అనుభవం ఉంది తిన్నారు, నీకు లేదు. ఎందుకు దాన్ని పదే పదే ఎదుగుతావు? భర్తతో కోరేందుకు నీకు? దానివల్ల ఏం శాంతి పొందవచ్చు చెప్పు? ఎక్కడ శాంతిగా ఉన్నావు నీ ఇంట్లో? రెండు, ఇది లాగే కలుస్తుంది ఈ వాదన. పిల్లలు పుట్టారు, పెద్దవారు అవుతున్నారు, వాళ్ళే చూస్తున్నారు. వాడికి 10 ఏళ్ళు రాగానే వాడే ఉంటాడు, చీమి బతుకు కదా. నాకు ఊహ తెలిసినప్పుడు, చిన్నప్పుడు చూస్తున్నా, చూపు తెలిసినప్పటి నుండి చూస్తున్నా. అమ్మ అదే అడుగుతుంది, నాన్న ఇదే మాట్లాడతాడు. నాన్న తెచ్చింది లేదు, అమ్మ వేసుకుంది లేదు, ఇంట్లో అయితే గొడవే. ఈ ఇంట్లో నేను ఉంటానని చెప్పిన పిల్లలు కూడా ఉన్నారు. మరి పొందే అవసరమేమైనా ఆనందం వచ్చిందా నీ ఇంట్లో? ప్రతిరోజు గొడవే. ఎక్కడొచ్చింది? ఇంకొకరికి ఉంది, నాకు లేదు అని ఉండాల్సింది నీకు. నీ భర్తే గనక కష్టపడి ఇవే నీకు ఒక హారం చేయించాలనుకుంటున్నాను, కొనికి చేయించాలనుకుంటున్నాను, కష్టపడుతున్నానంటే ఆ భార్య మాట్లాడేసిన మాట అద్భుతమైన మాట, అమృతమైనటువంటి మాట, ఒకే ఒక్క మాట. ఏమిటి ఆ మాట మీరు చెప్పండి? నేను వేసుకునేది ఉంటాయ్యా, తప్పకుండా వస్తుంది, నువ్వు ఎందుకు కష్టపడతావయ్యా, ఆ పూటకు సంపాదన తీసుకురా, బ్రతుకుదాం. ఈ మాట మాట్లాడతా. పురుషుడు ఎంత గొప్ప, పురుషుడు గొప్పడు కాదండి. ఇంట్లో దేవత, లక్ష్మీ దేవత ఉంటుంది. అది ఏం తృప్తే తల్లి, నీకు చాలా తృప్తిగా ఉన్నావు. నీకు ఇయ్యాల మాట లక్ష్మీదేవి మొక్కు పొందాలంటే ఇలా మాట్లాడితే లక్ష్మీదేవి ఇస్తుంది తప్ప భర్తతో గొడవపడితే రాదు, భార్యభర్తలు కొట్టుకుంటే రాదు. ఓను లక్ష్మి ఉన్నది వెళ్ళిపోతుంది. ఇంకా అంతో ఇంతో తల్లిగారు పెట్టింది ఏమైనా ఉందనుకోండి, అది కూడా తీసుకెళ్లి బ్యాంకులలో తాకట్టుపోతుంది. ఓ రోజు కూడా అమ్ముకోవాల్సి వస్తుంది. ఎందుకు? లక్ష్మి వెళ్ళిపోయింది ఇంటికి. ఏ కారణంగా? ఈ వాదనల వల్ల వెళ్ళిపోయింది. నిజమంటారా అబద్ధమంటారా? చెప్పండి మాటలారా. దయచేసి దీన్ని మనము తొలగించుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో సాక్షాత్తుగా నిలబడి వద్దు అన్నా తీసుకొచ్చిస్తుంది. లక్ష్మీదేవిని మెప్పించండి. మెప్పించాలంటే ఇలాంటి మాటలు ఉండాలి. ఆ తల్లి ఎలా మాట్లాడిందో చూడండి అని ఆమెను భర్తను ద్వేషించి మాట్లాడి కోపంగా మాట్లాడితే ఆయన ఆ రోజున మొత్తము స్త్రీ జాతికి ఒక శపించేశాడు. స్త్రీ జాతి చాలా దారుణంగా శపించేశాడు. ఆ భార్య ప్రతిరోజు గొడవే. లేదా అలాంటి భార్య భర్తలు ఇళ్ళలో లేవా? ఒక్క రోజు అంటే గొడవ, 2 రోజులు గొడవ, 10 సంవత్సరాలు అవుతుంది ఆ గొడవ. ఉంటాడు ఆ పురుషుడు ఇంట్లో?
నాకు అద్దె ఏ సంవత్సరం వెళ్ళిపోతాడు. అదే రకంగా పురుషులు కూడా ఉన్నారు, స్త్రీలను ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఎప్పుడు ద్వేషిస్తూనే ఉంటారు ఆ ఇల్లాలు. ఇంకా దేపో కట్నం, ఇంకా దేపో చాతగాని కదా, నసంపుకుని కదా. నేను నసంపుకుడు అంటే అర్థం తెలుసా? ఆడా మగ గాడివని నసంపుకు అంటారు. అంటే ఎప్పుడు భార్యను పట్టుకొని దేపో నీ ఇంటికాడ ఏముందో తీసుకురాపో, చాతగానం నేను. నువ్వు తెస్తే, కట్నం తెస్తే, బంగారం తెస్తే బ్రతుకుతా. ఎందుకు నీ మగతనం? ఎందుకు నువ్వు పురుషుడికి పుట్టావు? సంపాదించలేవా? శక్తి లేదా? పురుషుడు అన్న నామం అంటే ఏంది? శక్తివంతుడు అని అర్థం. పురుషుడు అంటేనే శక్తివంతుడు అని అర్థం. అపారమైన శక్తి. అంత శక్తివంతుడు నీకు జన్మనిచ్చినప్పుడు, నువ్వు పురుషుడు అయినప్పుడు ఆ స్త్రీని అలా ఎందుకు వేధించుకు తినాలి? గొప్ప అనుకుంటున్నావేమో. ఆ భార్యను పట్టుకొని చీటికి మాటికి పంపిస్తూ, కొడుతూ, తిడుతూ, హింసిస్తూ, కట్నాలు కానుకలు తెప్పించుకున్నాడు. అడుపు తినే వాడి కంటే దరిద్రమైన జన్మవాడు. ఎందుకు అడుపు తినేవాడి చేతి ఎక్కడ ఉంటుంది? ఇట్లా ఉంటుంది. ఎవరైనా అలాంటి ఇల్లాలు ఉంటే దయచేసి అలాంటి పురుషులే ఉంటే సంతోషం ఇవ్వండి. ₹1,00,000 ఎక్స్ట్రా అడిగాడా, ఓ 10 పైసలు తెచ్చి వేయండి. ఇగో నీ బతుకు ఇదే అని వేయండి. పోయింది. అట్లైనా గొడవే, ఇట్లైనా గొడవే కదా, అదే ఇలా చేయండి. అడుపు తినే వాళ్ళని చూపించండి. నా చేతి పైన ఉంటుంది పెట్టేదాన్ని. ఎందుకు? నా దగ్గర నన్ను చూసినప్పటి నుండి అడుపు తింటూనే ఉన్నాను. స్త్రీని పురుషుడు చూసినప్పటి నుండి అడుపు తింటూనే ఉన్నాడు. నిజమంటారా కదంటారా? అయ్యా పురుషోత్తమం చెప్పాలి, నిజమా కాదా? కట్నం తీసుకోండి, తప్పంటలేదు. ఎలా తీసుకోవాలి? వారు ఇచ్చింది పుచ్చుకోండి, అంతే తప్ప నాకు సరిపోదు, 10 లక్షలు సరిపోవు, 20 లక్షలు పడతారాను. ఇంకా దీంట్లో ఇంకొక చండాలమైన సంస్కారం ఉంది. మన్నించబడేది కాక పెద్దలు ఎంత నేను కొందరు ఆడబిడ్డ కట్నం ఇస్తారు. నా తమ్ముడికి 10 లక్షలు కట్నం ఇచ్చాను కదా, 2%, 1%, అంటే నేను కూడా అప్ప తినేదాన్ని. నిజంగా మానవత్వం ఉంటే ఆ తల్లికి ఈ బాణం తగలాలి. అలాంటి తల్లులు ఉంటాయి. లేదా నీ ఇంట్లో ఏదో తినడానికి 10 లక్షలు అంటే నీకు ₹1,00,000 తేవచ్చు. 1% అంటే ఈ ₹1,00,000 జీవితాంతం బతుకుతావా? లేదు ఈ ₹1,00,000 తింటావా? అన్నంలో పెట్టుకొని అన్నాన్ని బదులు తింటావా? ఈ మాత్రం జ్ఞానం ఉండక్కర్లే. శాస్త్రం ఇంకా పుచ్చుకో. వాళ్ళు కట్నం ఇస్తా అంటున్నా నా అమ్మాయి తరఫున, పుచ్చుకోదాన్ని. దానికంటే పెద్ద కట్నాడు నీకు తెలివి జ్ఞానం ఉంటే ఏ కట్నం అడగాలో మనం చెప్పారు కదా. ఆ గుణాలను కట్నంగా అడుగు. నీ కూతురు దగ్గర ఉన్నాయేవి, నేనే ₹1,00,000 ఇస్తాను. అతడు మహనీయుడు, మహాత్ముడు. అలాంటి వాడు అలాంటి వంశాలు ఒక్క ఉన్నతిలో ఉంటాయి. అది అడగచాత కాదు. అలాంటి గుణాలు అడగలేదు కాబట్టి ఇవాళ ఇళ్లలో ఇవి గొడవలు. అలాంటి గుణాలు కఠినంగా తీసుకోలేదు కాబట్టి ప్రతి పురుషుడికి ప్రతిరోజు నరకమే. ఇంట్లో కావలసింది ఎందుకు? శిక్ష. నీకు ఎక్కడ పడ్డే శిక్ష? ఎప్పుడైతే నీవు డబ్బుని ఆశించి, బంగారాన్ని ఆశించి, వస్తువులను ఆశించి దాని మీద మనసు పెట్టి తెచ్చుకున్నావో అప్పుడే నువ్వు నరకంలోకి వెళ్ళిపోయావు. అందుకే ఈ మధ్యన కొన్ని వాట్సాప్లలో కొన్ని వస్తాయి. ఇప్పటిదాకా మంచిగా అది ఒకసారి చదివా నేను. ఇప్పటిదాకా నువ్వు నన్ను నేర్పించావా, నేను నిన్ను నేర్పించుకుంటున్నాను. ఏదో ఉంది మంచి మాట విన్నాను ఒక చోట. అద్భుతమైనటువంటి మాట. నిజానికి అది పొందుతున్నాడు పురుషుడు. తెచ్చింది మొదలు, పెళ్ళైంది మొదలు, ఇక నరకమే వాడికి. మంచి గుణంగా నేర్చుకుంటే ఈ నరకం ఉంటుందా? నీకు ఎంత అభివృద్ధిలోకి వస్తుంది? ఎవరి పని వారు చేసుకుంటే గొడవలు లేదు. ఇలా చేసిన పని ఏమిటి? ఇల్లును చక్కదిద్దుకోవడం, పిల్లలను చక్కదిద్దుకోవడం, అత్తమామ సేవ చేయడం, ఆడబిడ్డలుంటే సేవ చేయడం. ఆ దరిద్రానికి ఆడబిడ్డలు ఎలా ఉన్నారంటే రాక్షసున్నారు. కొన్ని ఇళ్ళలో రాసి రంపాలు పెడుతున్నారు. ఏం పొందుతావు? వివాహాలు కావు వాళ్ళు. వివాహాలైనా వదిలేసి వచ్చి తల్లిదండ్రులను పడేస్తారు. రాక్షసులు వెళ్తారు వాళ్ళు. వాళ్ళందరికీ మహాభారతం కన్నింపు కావాలి. వినాలి వాళ్ళందరూ మహాభారతం. నేను చెప్పట్లేదండి, దయచేసి నన్ను మన్నించబడను కాక. మహాభారతం అంతర్గతంగా చెప్తుంది. పాపాన్ని ముడగట్టుకోమని చెప్తుంది. కాబట్టి ఆమె భర్తను ద్వేషించి మాట్లాడి, కోపంగా మాట్లాడితే ఆయన ఆ రోజున ఎవరైనా ఆయన పెద్ద స్త్రీ జాతికి పెద్ద శాపవాక్కు విడిచిపెట్టాడు. అప్పటి వరకు స్త్రీ జాతి యందు ఒక్కటి ఉండే. ఏముండో తెలుసా? భర్త మరణించిన 5వ తనం ఉంటుండే అప్పటి వరకు. ఎప్పుడైతే అతనికి కోపం వచ్చిందో ఆ ఉత్తముడికి,
ఆ స్త్రీ యందు భర్త మరణించిన 5వ తనానికి సంబంధించినటువంటి చిహ్నములు విడిచిపెట్టడం అనేది లేకుండే అప్పటి వరకు. ఇది ఎప్పటిది? ద్వాపరయుగం కాదు, ఇది కృతాయుగంలో అని చెప్తున్నాడు భీష్ముడు. త్రేతాయుగంలో కూడా కాదు ఇది వివరణ. అప్పుడు చెప్పాడు, అక్కడ వచ్చి పడ్డాడు. ఆయన అన్నాడు, దీర్ఘతముడు ఇచ్చినటువంటి శాపము దగ్గర నుంచే పరిస్థితిని మార్చవలసి వచ్చింది. ఆయన ఆ రోజు క్రోధముతో ఒక్క మాట అన్నాడు. ఎప్పటి దీర్ఘతముడో ఒక్కొక్క ఋషి అన్నమాట ఎంత దూరం పెడుతుందో చూడండి. ఇప్పటి దీర్ఘతముడు కాదు ఆయన. మొదటి యుగం ఏ యుగం? కృతాయుగంలో జరిగినటువంటి సంఘటన. అప్పుడు చెప్తున్నాడు భీష్ముడు. ఏ యుగంలో చెప్తున్నాడు భీష్ముడు? ద్వాపరాయుగంలో చెప్తున్నాడు భీష్ముడు. మనం ఏ యుగంలో మాట్లాడుకుంటున్నాం? కలియుగంలో మాట్లాడుకుంటున్నాం. ఎంత దారుణంగా పెద్దలకు కోపం వస్తే, మహాత్ములకు ఉత్తమోత్తములకు ధర్మాన్ని పట్టుకుని నడిపిస్తున్న వాళ్ళను ఏలన చేసినా, తక్కువ చేసి మాట్లాడినా, చిన్న చూపు చూసినా, మీరు బాగా గుర్తుపెట్టుకున్న ఉత్తములు ఎప్పుడు చాలా సింపుల్ గా ఉంటారు. ఆడంబరాలకు వెళ్ళరు వాళ్ళు, అన్ని కోరుకోరు వాళ్ళు. వాళ్ళని ఏలన చేయకూడదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడితే ఇవి ఇలా తగులుతాయి శాపాలు. ఆ దీర్ఘకాలం ఇచ్చినటువంటి శాపం ఏమైందంటే, ఆయన అన్నాడు, ఎంత చేత కాని వాడైనా, ఎంత పనికి మాలిన వాడైనా భర్త బ్రతికి ఉన్నంత కాలమే భార్య తన 5వ తనమునకు సంబంధించినటువంటి చిహ్నములను కలిగి ఉండాలి. ఎంత గొప్పదైనా, ఎంత ఐశ్వర్యవంతురాలైనా, ఎంత 1000 కోట్లకు మనులు మాణిక్యాలకు అధిపతురాలైనా భర్త మరణిస్తే 5వ తనానికి చిహ్నములు వాడది విడిచిపెట్టుగాక. ఈ మేరకు నేను శాపవాక్కు విడిచిపెట్టున్నానని విడిచిపెట్టేశాను. అక్కడ నుండి వచ్చింది స్త్రీకి భర్త అనేవాడు పోతే 5వ తనం, అంటే శుభకార్యాలకు ఆమె అర్హురాలు కాదు అని నిర్ధారణ అయింది. ఎంత దారుణం ఉంటుందని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎంత ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. అప్పటిదాకా అన్ని శుభకార్యాలకు వెళ్ళింది ఆ తల్లి. దానికంటే ఒక వయసు ఉందా అండి? ఈ వయసులోనే వైద్యం వస్తుంది ఏమన్నా? లేదు, ఏ వయసులోనే రావచ్చు, పెళ్ళైనంత సంవత్సరానికి కూడా రావచ్చు. ఇప్పుడు కొంత మార్చారు మహాత్ముడు వచ్చి. ఎవరు వచ్చారు? మహనీయుడు వచ్చారు. ఒకరు గురుజాడ అప్పారావు గారు. సరేనా? మార్చింది అంటే యవ్వనంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే ఆ కాలానికి మరో వివాహం లేదు, అలానే బ్రతకాలి. కానీ తను కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి మరో వివాహం చేసుకోవచ్చని పట్టుకొచ్చాడు ఆ మహనీయుడు. అప్పటి వరకు చిన్న పిల్లల వివాహం చేసేవారు. 12 ఏళ్ళు, 10 ఏళ్ళు, 8 ఏళ్ళ వివాహం చేసేవారు. ఆ వివాహాలు ఎలాంటి? మళ్ళీ ముసలి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వారు సంవత్సరం 2 సంవత్సరాలు చనిపోతే ఆమె వైదవ్యంగానే ఉండేదా. అంటే ఆ శాపాన్ని అప్పుడు పొందారట. ఇప్పుడు ఉన్నారు కొందరు. పిల్లలు అయిన తర్వాత యవ్వనంలో ఉన్నప్పుడు భర్త చనిపోతే అప్పటిదాకా అన్ని శుభకార్యాలు వెళ్ళినటువంటి స్త్రీ ఆ రోజు కుమ్ములి కుమ్ములి ఏడుస్తుంది. నా జీవితం అయిపోయింది, ఎందుకు పనికిరాను, ఎవరికి మొక్క చూపించుకోలేను, నా జనం ఇలా అయిపోయిందని కుమ్ములి కుమ్ములి ఏడుస్తుంది. ఆ కుమ్ములి కుమ్ములి ఏడవడమే ఆయన వదిలిపెట్టినటువంటి శాపము. శాపం ఎలా తగులుతాయి అంటే ఇలా తగులుతుంది. పాపం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అయ్యా మరి నేను చేయలే కదా పాపం అంటే ఆయన అన్నాడు, నీ ఒక్కదానికే కాదు సర్వ స్త్రీ జాతికి ఇచ్చేస్తున్నాను అన్నాడు. తప్పు కదా ఇవ్వడం. ఆ మీద ఆయన భార్య తప్పు చేస్తే ఆయన భార్య తీసుకోవాలి కానీ మేమంతా ఏం చేసామయ్యా? మా అమ్మల్ని శిక్షించాడు ఆయన, ఆయన పుణ్యాత్ముడు, ఆయన పురుషోత్తముడా, అలా చేస్తాడు అంటారేమో. దాని అర్థం ఉంటుంది. విడిచిపెట్టుగాక ఆ మేరకు నేను శాపవాక్కు విడిచిపెడుతున్నాను అన్నాడు. నన్ను నువ్వు అలా ద్వేషించావు కాబట్టి, భార్య భర్త అన్న మాట పెట్టి మాట్లాడవు కాబట్టి ఇది సమస్త స్త్రీ పురుష జాతికి అన్వయం అవుతుంది. కాబట్టి నేను స్త్రీ జాతిని అంతటిని శపిస్తున్నాను అన్నాడు. నిస్సందేహముగా అది ధూర్తతనంతో కూడినటువంటి శాపవాక్కు. అంటే మహానిష్టాగరిష్ఠురాలైనటువంటి వ్యక్తులు అవధి లేని కోపంను ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి అంత దారుణమైనటువంటి స్థితులు ఏర్పడతాయి. కాబట్టి మనము అటువంటి కోపంను పొందకుండా చెప్పడానికి దీర్ఘతమైన ఉత్తమం ఒకటి మనకు వచ్చింది. ఎంత గొప్ప చెప్పారు చూడండి. ఒక్కొక్కసారి మహాత్ములను కనుక మనం ద్వేషిస్తే, వాళ్ళ కోపాలు వస్తే ఒక్కరితో పోదది, జాతి జాతి మొత్తం నశించిపోతుంది. అలా ఇచ్చేస్తారు వాళ్ళు. ఎందుకు? వారి తపశక్తి అలాంటిది, వారి ధర్మనిష్ట అలాంటిది. అలాంటి వాళ్ళకు ఎప్పుడు చేయకూడదు. మీకు అది అర్థం కాకపోతే చిన్న మాట ఉపమానంగా చెప్తాను. మన గ్రామానికి అధిపతి
సర్పంచ్ ప్రథమ పౌరుడిగా సర్పంచ్ ఉంటాడు. ఆయన పెద్ద 2 ఊర్లో అన్ని మంచి పనులు చేస్తుంటాడు. ఆయన ధార్మికంగా ఉంటాడు. ఆయన ఎప్పుడు అధార్మంగా ఉంటాడు. ఎవరు ఏది కావాల్సి వచ్చినా ఇస్తూ ఉంటాడు. ఒక రోజు నాడు ఆ ఊరి గ్రామంలో ఒక వాడకున్నటువంటి కొన్ని కుటుంబాలు, 10-20 కుటుంబాలు ఆయనను హేళన చేశాయి, ద్వేషించాయి, అవమానపరిచాయి. అలాంటి ధర్మాత్ముని కోపం వస్తే ఏం చేస్తాడు? ఊరంతా కూడా వాళ్ళ పట్టేస్తాడు. తప్పు చేయని వాళ్ళు బలైతారా లేదా? ఇక్కడ అదే జరిగింది. ఆ ఇల్లాలు తప్పు చేసినందుకు స్త్రీ జాతిని మొత్తం శపించేశారు. అక్కడ వచ్చింది వైదవ్యం అనేది. చాలా మంది తెలియదు కదా ఈ వైద్యం ఏంటో. చదువుకోవాలంటారు, ఈ వైద్యం ఏమిటి, భర్త పోవడం ఏంటి, ఈ వైద్యం నేను దూరం కావడం ఏమిటి, అసలు ఎవరు పెట్టారా ఇదంతా, ఎవరు సృష్టించారా ఇదంటే ఆయన దీర్ఘతమ్ముడు గుర్తుపెట్టుకోండి. దీర్ఘతమ్ముడి భార్య ప్రవర్తించినటువంటి తీరుకు ఆయన ఇచ్చిన శాపము అక్కడ వచ్చింది వైద్యం. అక్కడ మొదలైంది. అది ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడూ మొదలైంది. కృతాయుగం ఆయన అంత గొప్పగా శపించేశాడు. అటువంటి కోపమును ఏ మహాత్ములకు రానివ్వద్దు. మీరు ఇంకొక మాట పట్టుకోవచ్చు, ఇంటి యజమాని ఉంటాడు. ఇంటి యజమాని అంటే 2 ఉంటారు. వంట చేసేకాడు ఇల్లాలు అవుతుంది, తెచ్చిపెట్టేకాడ పురుషుడు అవుతాడు. ఇప్పుడు ఇంట్లో 10 మంది ఉన్నారు. అందులో ఒక్కడు కొడుకో కూతురో చెప్పినట్టు వినలేదు, ఎప్పుడు తప్పుడు పనులు చేస్తున్నారు. ఇప్పుడు ఆ తల్లి కోపం వచ్చింది. ఆమె వంట చేయడం బంద్ చేసి అందరు పస్తులు ఉంటారా? చేసింది ఒక్కడు, వంట చేసి పెట్టచ్చు కదా, ఆ ఒక్కడిని పెట్టకుండా ఉండొచ్చు కదా, అందరిని ఎందుకు పస్తులు ఉండాలి? నేను షాపింగ్ చేశాను, నా మనసు బాగాలేదు, వాళ్ళు ఏమి చేసుకొని తీసుకోరంటారు. చేసాక కాదు మీకు కావాలి, అందరూ తల్లి మీద ఆధారపడ్డారు. అందరు ఎండుడే కదా అంటే ఇప్పుడు అందరు కలిగిందా లేదా శాపం? అందులో నువ్వు 4 వచ్చి అంటారు, అమ్మ నేను తప్పు చేయలేదమ్మా, వాడేదమ్మా తప్పు చేసింది, నాకు వండి పెట్టమా, నా మనసు బాగాలేదు, నేను చేయమంటారు. ఇదే మాట భర్త కూడా అంటాడు కొన్ని సందర్భాల్లో. ఏదో చిన్న పిల్లవాడు తప్పు చేస్తే అందరినీ పస్తులు వస్తాడు. ఎందుకు? భార్య అంటే కూడా, ఏమయ్యా వాడేదో తప్పు చేశాడు, వాడికి ఒక్కడిని పక్కన దానికి తీసుకురాపో, నేను నా మనసు బాగా వచ్చిందా లేదా, అన్వయం అయిందా లేదా? దీర్ఘతమ్ముడు ఇప్పుడు తప్పు అని చేశాడంటారా? ఆయన దోషం ఉందంటారా? ఆవేశంలో ఇచ్చేశాడు అంతే. నీ ఒక్కదానికే కాదు, అందరికీ. ఎందుకు? అక్కడ వచ్చిన అంశాలే కదా మనం అలా ఉంటాయి. ఎదుటి వారిని ఎప్పుడు, ఉత్తమంలో ఎప్పుడు బాధ పెట్టకూడదు. ఆవిడకు ఒళ్ళు మండింది, ఆమె చిన్నగా, ఆమె కూడా ఇక తట్టుకోలేకపోయింది ఆవేశాన్ని. తట్టుకోలేక ఆవిడకు ఒళ్ళు మండి నీళ్ళలోకి తోచేస్తే తండ్రిని చంపిన పాపం పిల్లలకు వస్తుంది. పిల్లలు చెప్పొచ్చు ఆ తల్లి, అరే వీడిని తీసుకెళ్లి నీళ్ళలో వదిలేదా అంటే పాపం పిల్లలకు వస్తుంది. తోచేయమన్నందుకు భర్తను చంపిన పాపం నాకు వస్తుంది. అందులో కూడా ధర్మాన్ని ఆలోచిస్తుందా మళ్ళా ఆ తల్లి. అందుకని వీనిని భర్త అంటే కోపం అంటారు ఉన్నారు ఇక్కడ చాలా మంది భర్తలు అన్న వాళ్ళు ఉన్నారు. ఆ పాపం ఇవాళ ఈ రోజుతో పోయింది కనుక ముందు చేయగలరు. దయచేసి కోపం వస్తే అనకండి, రా అనకూడదు, మాట జారకూడదు. భర్తే గురువు, భర్తే దైవం. భర్త తప్పు చేశాడు కావచ్చు, క్షమించు, అప్పుడే ఉదాత్తురాలు అవుతావు. క్షమాగుణం నీలో ఉంది అని తెలియకపోవచ్చు. అలాంటి పురుషుడు తప్పుల మీద తప్పులు చేస్తే 10 తప్పులు చేసినప్పుడు 11వసారి ఇల్లాలంటే ఆమెకు పాపమేం కాదు. ఎందుకంటే పురుషుడు ఆగడం మళ్ళీ, ఓ ఇచ్చాడేదా నాకు వరం, నేను ఎన్ని కొట్టినా తిట్టినా నువ్వు వంతే ఉండాలి, అప్పుడే సాధ్యం అంటాడు. అలా ఊరికే చేయకూడదు. పురుషుడు అని కూడా అర్థం చేసుకుని, అసలు అర్థం చేసుకున్న తర్వాత ఇందుకు గొడవలు ఎక్కడ భార్యాభర్తలు ఉంటుంది వస్తాయి. మనకు రాబోయే ఘట్టాలలో భార్యాభర్తల అనుబంధాల గురించి, అత్తమామల గురించి ఎంత గొప్పగా చెప్తారో అప్పుడు వివరించుకుందాం. ఆమె ఎంత పని చేసిందో చూడండి. అందుకని దీనిని వెదురు కర్రలు కట్టి నీళ్ళల్లో వదిలేయండి అని కొడుకులకు చెప్పింది. ఆ కొడుకులు ఏం చేశారంటే, ఆయన కళ్ళు లేవు కదా పాపం, ఆ కళ్ళు లేనటువంటి వాడిని కొడుకులు ఈయన చేతులకు కాళ్ళకు వెదురుగలను కట్టి మంచం మీద పడుకోబెట్టారు. మంచం అంటే తెలుసుగా, ఆ మంచం మీద పడుకోబెట్టారు. వెదురు కళ్ళకు ఆయన కట్టేసి మంచం మీద కూర్చోబెట్టి ఆయనను ఒక ప్రవాహంలో వదిలేశారు. ఆయన ఆ ప్రవాహంలో వెళ్ళిపోతున్నాడు. ఆయన పాపం కన్ను లేవు, ఆయన ఒకటే ధ్యాస, దైవ ధ్యాస తప్ప ఏముండదు. నేను ఇక్కడ ఉన్నానా, బండల మీద ఉన్నానా, నీళ్ళలో ఉన్నానా, ఎండకున్నా, ఏది పట్టించుకోడు. అలా వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆ నీటిలో ఏమి ఉన్నదో ఆయనకు తెలియదు. ఆ ప్రవాహంలో వదిలేస్తే ఆయన ఆ ప్రవాహంలో అలా వెళ్ళిపోతున్నాడు.
అలా నది ప్రవాహంలో వెళ్ళగా 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 ఒక రోజున అలా రోజులు గడిచింది. ఒక రోజున ఆయనకు ఆ నదీ ప్రవాహంలో బలి అనబడేటువంటి ఒక రాజుగారు కనబడ్డారు. అంటే రాజుకి ఆ యొక్క మంచె కనబడ్డది, నదిలో పుట్టుకొచ్చినటువంటి మంచె కనబడ్డది. ఆయన పేరు బలి అనేటువంటి రాజుకు కనబడ్డది. ఆయన గంగా తీరంలో స్నానానికి వచ్చి స్వరముతో వేదము చెప్తూ వెళ్ళిపోతున్న వాడిని చూసి, ఎంత గొప్ప వేద బ్రహ్మానుడైనా మహానుభావుడా, అలా వెళ్ళిపోతున్నాడు ఏంది, ఇలా పోతున్నాడు ఏంటి ఇంటి మీద, ఆయన ఏంది వేదాలు చదువుతున్నాడు కదా దీర్ఘతముడు, అలా వేదం చదువుకుంటూ వెళ్ళిపోతున్నాడు నీళ్ళలో. ఆ వేదము ఈ యొక్క రాజుకు, బలి అనేటువంటి రాజుకు వినబడ్డది. ఎంత అదృష్టం అని చెప్పి అనుకున్నాడు. అనుకొని ఆ రాజుగారు ఆయన గంగా తీరంలో చూసిన తర్వాత ఎవరు ఆయనను వెదురు కర్రలతో కట్టేసింది అని ఆయనను తన వద్దకు తీసుకురమ్మని చెప్పారు. తనకు ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞ చేశారు. చేస్తే అలా భటులు వెళ్ళి ఆయన తీసుకువచ్చి ఆయన ముందు నిల్చుని పెట్టారు. రాజు ఆయన కర్రలను విడదీసి విప్పించి ఆయనను స్వేచ్ఛాతనానికి ఇచ్చాడు. అప్పుడు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమి మాట్లాడకుండా ఆ మహనీయుని తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు. రాజు ఆ దీర్ఘతలను తీసుకొని వెళ్ళిపోయాడు. తన ఇంటికి రాజా అంతఃపురాన్ని తీసుకెళ్లాడు. భీష్ముడు తల్లికి చెప్తున్నాడు. ఇదంతా ఎవరు చెప్తున్నారు? భీష్ముడు తల్లికి ఇంకొక ఉదాంతం ఉందమ్మా, అది కూడా ఆలోచించి అంటున్నాడు. ఎలా ఉంటుందో చెప్తున్నాడు. అంటే చెప్పే వివరణలో ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందో తన కథ చెప్తున్నాడు భీష్ముడు. అమ్మ, రాజు భార్య పేరు సుదేష్ణ. అంటే విరాట పర్వంలో ఉండేటువంటి సుదేష్ణ కాదండి.